సో మనం ఈరోజు చూడబోయే కాన్సెప్ట్ వచ్చి గ్లైడ్ యూజర్ G_user అని యూజ్ చేస్తాం అనమాట. సో ఒకసారి బ్యాక్ వెళ్ళాం అనుకో, మనం గ్లైడ్ ఫామ్ యూజ్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ ఏం యూజ్ చేసాము? ఫామ్. అదే మనం గ్లైడ్ సిస్టమ్ లో ఏం యూజ్ చేసాము? సరే, ఒకవేళ గ్లైడ్ రికార్డ్ ఏం యూజ్ చేసాం యాక్సెస్ చేయడానికి ఆ ఫంక్షన్? ఆబ్జెక్ట్ డాట్ ఒకటి, నెక్స్ట్ జిఎస్ డాట్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము? G_user. నువ్వు గ్లైడ్ రికార్డ్ యూజ్ చేస్తే కర్డ్ ఆపరేషన్ చేయగలుగుతావు. గ్లైడ్ డేట్ అండ్ టైం చేస్తే డేట్ అండ్ టైమ్. అగ్రిగేషన్స్ కి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ప్రతి ఒక్క లైబ్రరీకి ఒక యూనిక్ వాల్యూ ఉంటుంది అనమాట. ఫామ్ లో యూజ్ చేసి నువ్వు ఏం చేయగలుగుతావు? బ్రౌజర్ సైడ్ వ్యాలిడేషన్స్ లైక్ మ్యాండేటరీ చేయడము, రీడ్ ఓన్లీ చేయడము, సెట్ మ్యాండేటరీ చేయడము, లేదంటే కొన్ని వ్యాలిడేషన్స్ ఫామ్ లెవెల్ వ్యాలిడేషన్స్ అనమాట. ఇది టైం సేవ్ చేస్తుంది మనకు చెప్పాలంటే. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒక వాల్యూ డేటాబేస్ లో ఎంటీ ఉందా లేదా అంటే నువ్వు ఏం చేయాలి? మస్ట్ అండ్ షుడ్ గా ఎంటీ అయ్యి ఉండకూడదు, అది మ్యాండేటరీ ఉండాలి. నువ్వు ఒకవేళ వితౌట్ క్లయింట్ స్క్రిప్ట్ ఏం రా అంటే ఇది సర్వర్కి పోయి ఆడ మనము ఈక్వల్స్ టు ఎంటీ అయితే రిజెక్ట్ చేయి, సెట్ అబౌట్ యాక్షన్ పెట్టు అంటే నీకు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అలా కాకుండా సర్వర్కి రీచ్ అవ్వదు. నువ్వు జస్ట్ మ్యాండేటరీ చేస్తే విత్ ఇన్ బ్రౌజర్, నీ యొక్క బ్రౌజర్లోనే స్టాప్ చేసేస్తుంది నువ్వు రాసిన స్క్రిప్ట్ అని. అర్థమవుతుందా? సో ఇది టైం సేవ్ అవుతుంది అంటే నీకు పర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా పెద్దగా ఉండదు. సో ఇప్పుడు మనం G_user ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనము యాక్సెస్ చేయడానికి, ఎవరైతే లాగిన్ అయినారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ రోల్స్, గ్రూప్స్ ఇలాంటివి మనం సర్వర్ సైడ్ కూడా చూస్తాం. అర్థమవుతుందా? GS.getUserID దేనికి యూజ్ చేస్తాము? GS.getUserID ఎందుకు యూజ్ చేస్తాము? ఎవరైతే లాగిన్ అయినారో వాళ్ళ యొక్క SysID తేవడానికి. అర్థమవుతుందా? ఈస్ మెంబర్ ఆఫ్ అని. సో చాలా గ్రూప్స్ మనం ఇక్కడ చూసాం మేడం సర్వర్ సైడ్ అయితే కన్నా. ఇవన్నీ దేనికి? యూజర్స్ కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఎవరైతే లాగిన్ అయ్యారో వానికి సంబంధించినవి. గెట్ యూజర్ డిస్ప్లే నేమ్, యూజర్ ఐడి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. ఓకేనా? ఆ పర్టికులర్ యూజర్, ఆ మెంబర్ ఎన్ని గ్రూప్స్ లో ఉన్నాడు, ఆ రోల్స్, మెంబర్ ఆఫ్ గ్రూప్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఆ పర్టికులర్ యూజర్ అనేవాడు ఆ గ్రూప్ లో ఉన్నాడా లేదా. అర్థమవుతుంది? సో ఇవన్నీ ఎవరైతే లాగిన్ అయ్యారో, లేదు అంటే ఏదైనా పర్టికులర్ యూజర్ నీ దగ్గర ఉంటే ఆ యూజర్ కి సంబంధించి చేసే ఫంక్షన్స్ ఇవన్నీ సర్వర్ సైడ్. అలాగే క్లయింట్ సైడ్ మనకైతే గన సపరేట్ ఏపీఐ ఇచ్చాడు, అది G_user. ఓకేనా? సో నువ్వు దీన్ని యూజ్ చేసి ఎవరైతే లాగిన్ అయ్యారో వాని ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా గ్యాదర్ చేయొచ్చు. అవి ఏమేమి ఫంక్షన్ సపోర్ట్ చేస్తుంది ఈ సర్వీస్ అంటే మనకున్న అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ ఇది వచ్చిందని, ఇది డాక్యుమెంటేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ గా వాడు ఏమంటున్నాడు? G_user అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలని. ఓకేనా? సో కొన్ని యూజ్ కేసెస్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? ఎవరైతే లాగిన్ అయ్యారో వాని యొక్క ఫస్ట్ నేమ్ కావాలంటే అంటే నువ్వు దీన్ని యూజ్ చేయాలి, ఇలాగే యూజ్ చేయాలి నువ్వు. ఫస్ట్ క్యాప్స్ ఎన్ని ఉండాలి, అర్థమవుతుంది? ఇప్పుడు లాస్ట్ టైం అంటే ఇక్కడ క్యాప్స్ ఎన్ని ఉండాలి. ఈ విధంగా నువ్వు ఇదే వేలోనే యూజ్ చేయాలి. ఓకేనా? చూస్తా వద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ది ఏమున్నాడు? ఫస్ట్ నేమ్ అంటారు. అంటే ఎవరైతే లాగిన్ అయినారో వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్ అంటారు. సో నేను ఎవరితో లాగిన్ అయ్యాను ఇక్కడ? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అయ్యాను ఇక్కడ. అవునా? సిస్టమ్ అడ్మిన్ తో లాగిన్ అయ్యాను. ఇప్పుడు Ctrl+Shift+Alt+J, ఓకే, అలర్ట్. ఇక్కడ ఏమి యూజ్ చేస్తాను? G_user డాట్ ఫస్ట్ నేమ్. ఓకే, రన్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కదా, మన ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం డైరెక్ట్, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఉండే ఫస్ట్ నేమ్ ఇక్కడ చూపిస్తాను సిస్టమ్ అని.
అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇది లాస్ట్ కమాండ్ ఏమొస్తుంది? అడ్మినిస్ట్రేటర్. అంటే నా ప్రొఫైల్లో అడ్మినిస్ట్రేటర్ అనేది లాస్ట్ నేమ్. చూసినావా? నెక్స్ట్ సింపుల్ వే, కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇవి ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ విధమైన రిక్వైర్మెంట్ వచ్చింది, నాకు ఫుల్ నేమ్ కావాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది? ఫుల్ నేమ్ ఏమి అంటే ఫస్ట్ నేమ్ ప్లస్ సెకండ్ నేమ్ కంబైన్ అయి వస్తుంది అనమాట, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని. సో దానికి ఫుల్ నేమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, అక్కడ మనకి సర్వర్ సైడ్ అయితే ఎవరైతే లాగిన్ అయినారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తేవాలంటే ఏమని చెప్పాను, అంటే సిస్ఐడి కావాలంటే ఏం చెప్పాను, జిఎస్ డా గెట్ యూజర్ ఐడి. ఓకేనా? ఈడ యూజర్ ఐడి తేడా ఉంది, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇది నేను లాగిన్ అయినా కదా, నా యొక్క సిస్ ఐడి అంటే ఈ యొక్క సిస్ ఐడి చూడు 441. ఓకేనా? అండ్ కన్ఫ్యూజ్ అవుతుందండి ఇక్కడ చూడు, దీనికి ఏమన్నారు, యూజర్ ఐడి ఇది G_user _యూజర్ ఐడి ఆర్జుద్ర ఉండండి ఇట్లుంటుంది. చూడు గెట్ యూజర్ ఐడి, గెట్ యూజర్ ఐడి ఆడబోతే యూజర్ ఐడి అంతే. లాస్ట్ నేమ్ అట్లే అదే ఇస్తాం, G_user _యూజర్ ఐడి ఇచ్చాం మేడం. క్లియరా? నెక్స్ట్ ఇది ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళకి సిసైడ్ చూపిస్తాం. నెక్స్ట్ హ్యాస్ రోల్, మనం సేమ్ ఫంక్షన్ యాడ్ యూస్ చేసినాము, సర్వర్ సైడ్ యూజ్ చేసాం. ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ యూజర్ కి పర్టికులర్ రోల్ అనేది ఉంటే ట్రూ ఉంటుంది, లేకపోతే ఫాల్స్ ఉంటుంది. లేదు ఇదే కరెక్టే, హ్యాస్ రోల్ సేమ్. కానీ నువ్వు G_user యూజ్ చేస్తావు, ఆడైతే జిఎస్ డాట్ యూజ్ చేస్తావు. ఇప్పుడు నాకు అడ్మిన్ యాక్సెస్ ఉంది కాబట్టి ట్రూ చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే అది ఇక్కడ ఉంటుంది, నాకు అడ్మిన్ రోల్ ఉంది అనమాట. ఇక్కడ రోల్స్ 32 రోల్స్ లో అడ్మిన్ రోల్ ఉంది, అందుకని ట్రూ చూపిస్తుంది. దైడ్ నచ్చుడు, లేకపోతే ఫాల్స్ చూపిస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది. అది వేరేది ఏదైనా మనం చూడాలా, కానీ ఇప్పుడు ఇక్కడైతే కానీ చెప్పేది ఏమంటే నువ్వు రోల్ ఇస్తావు, ఆ రోల్ ఉందా లేదా అని చెప్పు. ఓకేనా? నెక్స్ట్ హ్యాష్ రోల్, అది చూడ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యాస్ ఎగ్జాక్ట్లీ రోల్. ఇది ఏమవుతుందా అంటే ఇప్పుడు కొంతమంది అడ్మిన్స్ రన్ చేస్తాను మనకు, వాళ్ళకి అడ్మిన్ ఉంటాయి అనమాట. అవి ఏమైందంటే ఇన్హెరిట్ అంటే రోల్స్, అంటే నాకు లేకపోయినా కూడా ఉంది అని చెప్తుంది. ఏది హ్యాష్ రోల్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రండి, ఇప్పుడు ఇక్కడ నాకు ఐటీఎల్ ఉండదు, కానీ నాకు అడ్మిన్ కాబట్టి నేను దేనైనా యాక్సెస్ చేసుకోగలుగుతా. ఇక్కడ చూడు ITL లో ఎంటర్ చేస్తాను, చూడు లేదు ITL రోల్ లేదు. కానీ ఇప్పుడు నేను ఇదే ఫంక్షన్ లో నాకు ITL రోల్ ఉందా లేదా అని చెక్ చేస్తే చూడు ఏం చెప్తాను, చూడు ట్రూ ఉంది. ఎందుకు ట్రూ ఉందంటే నేను అడ్మిన్, ఇక్కడ ఇంకా అడ్మినే పెద్ద యూజర్, ఇంకెవరు కానీ ఉండరు అనమాట. సో అడ్మిన్ కి నువ్వు ఒకసారి రోల్ ఇచ్చినావు అనుకో, ఏ రోల్ నైనా యాక్సెస్ చేయగలుగుతాను. సో అందుకని ఏం చూపిస్తుంది, ట్రూ చూపిస్తుంది. సో ఇలాంటివి కొన్ని సినారియోస్ లో వర్కౌట్ అవ్వవు అనమాట. అందుకని ఏం చేశారు, ఈవెన్ అడ్మిన్ అయినా సరే ఆ పర్టికులర్ రోల్ అనేది ఇక్కడ ఈ లిస్ట్ లో ఉంటేనే రావాలా అనే సినారియో వస్తే దానికోసం మనం ఏం యూజ్ చేస్తాము, హ్యాస్ ఎగ్జాక్ట్లీ రోల్. ఇది హ్యాస్ ఎగ్జాక్ట్లీ రోల్.
దీన్ని యూస్ చేస్తే ఈవెన్ నువ్వు అడ్మిన్ అయినా సరే నీకుంటే చూపిస్తుంది, లేకపోతే లేదు. చూడు ఇప్పుడు ఫస్ట్ ఇది ట్రూ చూపిస్తుంది, ఎందుకంటే హ్యాష్ రోల్ కాబట్టి. ఇప్పుడు చూడు ఓకే కొడతాను, ఏం చూపిస్తుంది? ఫాల్స్. ఎందుకు? నాకు ఈ లిస్ట్ లో లేదు ఐటీఎల్ ఎన్ని రోల్. నువ్వు అడ్మిన్ గా ఏమన్నా యా ఇచ్చుకోగలుగుతుంటే జావా స్క్రిప్ట్ ఎడిటరే కదా. నువ్వు జావా స్క్రిప్ట్ ఏదైనా ఫంక్షన్ రాస్తావా, అరే రాస్తావా, ఏదైనా రాసుకోడా, రీడ్ చేయదు, ఫాల్స్ మాత్రం వస్తాను. ఓకేనా? సో మళ్ళీ మీకు నాకు డాక్యుమెంట్ పెట్టా కదా, ప్రాక్టీస్ అర్థమైందా? హ్యాష్ రోల్ ఎందుకు, హ్యాష్ ఎగ్జాక్ట్ రోల్ ఎందుకు? ఓకే, ఇది రిటర్న్ ట్రూ ఇఫ్ కరెంట్ యూజర్ హ్యాస్ అట్లీస్ట్ వన్ స్పెసిఫైడ్ రోల్ హ్యాస్ ది అడ్మిన్. ఇక్కడ నువ్వు మల్టిపుల్ రోల్స్ చెక్ చేయాలి అనుకుంటే దీన్ని యూజ్ చేస్తావు. ఇప్పుడు ఐటీఎల్ ఒకటి, మళ్ళీ ఇంకో రోల్, మళ్ళీ హ్యాష్ రోల్ యూజ్ చేసే పని లేకుండా కామా పెట్టుకుని రోల్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఈ చూడు ఎట్లా యూజ్ చేస్తాడు, వీనికి ఐటీఎల్ ఇది ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. అన్ని మ్యాచ్ అయితేనే వస్తుంది ఇప్పుడు, లేకపోతే రాదు. ఇది వన్ ఆఫ్ ది స్పెసిఫైడ్ రోల్ హ్యాస్ ది అడ్మిన్ రోల్ అంటున్నాడు. రిటర్న్ ట్రూ ఇఫ్ కరెంట్ యూజర్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది స్పెసిఫైడ్ రోల్స్ ఆర్ హ్యాస్ ది అడ్మిన్ రోల్. ఓకే, సో ఇది ఏమంటారు అంటే ఇక్కడ స్పెసిఫై చేసిండే రోల్లో అట్లీస్ట్ ఒక రోల్ ఉన్నా కూడా ట్రూ ఇచ్చేస్తుంది. ట్రూ ఇస్తుంది. ఎందుకు? నాకు ఐటీఎల్ లేదు, ఇన్హెరిటెడ్ రోల్ లేదు, యాక్సెస్ ఉంటుంది కానీ ఐటీఎల్ రోల్ అక్కడ లేదు, లిస్ట్ లో లేదు, అడ్మిన్ ఉన్నది కాబట్టి ట్రూ ఇస్తుంది నాకు. ఓకేనా? సో చూద్దామనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూజర్కి ఒక రోల్ ఇవ్వాలి అని, ఐటీఎల్ రోల్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీరు చెప్తారా ఎలా ఎలా ఇవ్వాలి? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఐటీఎల్ రోల్ ఎలా ఇస్తాం మామూలుగా అయితే? అడ్మిన్ కాన్సెప్ట్ మర్చిపోయినారా? ఇప్పుడు నేను ఒకవేళ ఈ యూజర్కి మీ కంపెనీలో వచ్చి మీ మేనేజర్ అడుగుతాడు అనమాట, ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఐటీఎల్ యాడ్ చేయమంటాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఇంపర్సనేట్ అయ్యి రోల్ ఇంపర్సనేట్ అయితే అసలు వాళ్ళకి యాక్సెస్ ఉండదు, అందుకనే ఇంపర్సనేట్ ఎందుకు అవసరం లేదు, ఆల్రెడీ రోల్ ఉన్నది, ఐటీఎల్ రోల్ ఉంటుంది. మామూలుగా ఒక యూజర్స్ కి రోల్స్ ఎలా ఇస్తారు? ఒక యూజర్ కి రోల్ ఎలా ఇస్తారు? ఏమున్నది? మామూలుగా అయితే ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ ఉంటాయి రోల్స్ అని కూడా దాన్ని ఇక్కడికి తెస్తారు. ఎక్కడ? ఇక్కడ ఐటీఎల్ రోల్ ఉంటుంది, దీన్ని ఈ పక్కకు తీసుకొని వస్తారు. అర్థమవుతుందా? సో ఇది వన్ ఆఫ్ ది వే, కానీ దీన్ని యూజ్ చేయకూడదు. బెస్ట్ ప్రాక్టీస్ ఏం చెప్పాను మీకు? ఈ యూజర్ ని గ్రూప్ యాడ్ చేయండి, గ్రూప్ కి రోల్ ఇవ్వండి, లేదా వీళ్ళకి వస్తాయి. లేదు అంటే ఏదన్నా ఐటీఎల్ రోల్ మీ దాంట్లో ఆల్రెడీ ఉంటే, గ్రూప్ అనేది ఉంటే ఆ గ్రూప్ కి యూజర్ ని యాడ్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఆల్వేస్ ఇది మాత్రం ఫర్గెట్ అవ్వద్దండి. మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడికి వచ్చి రోల్స్ ఈయనే ఇవ్వకూడదు డైరెక్ట్ గా యూజర్స్ కి. మస్ట్ అండ్ షుడ్ గా గ్రూప్ నుంచినే రావాలి. ఓకేనా? ఒకసారి చూడండి, నేను నా దగ్గర అడ్మిన్ ప్రాజెక్ట్ అది ఇస్తాను మీకు ఇప్పుడు. ఇది అయిపోయిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి. అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోతుంది అడ్మిన్ ప్రాజెక్ట్ అంటే. రిపోర్ట్స్, రోల్స్ ఇవ్వడము, గ్రూప్స్ క్రియేట్ చేయడము, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ప్రయారిటీ లుక్అప్ రూల్, అన్ని దానిలోనే కవర్ అయిపోతాయి. ఆ ప్రాజెక్ట్ చేస్తే కనుక మీరు క్లియర్ అనుకో. ఓకేనా? అన్నింటినీ కంబైన్ చేస్తారు అలాగే. ఇది యూజర్ ఐడి వస్తుంది. ఇదైతే కనుక ఎవరైతే లాగిన్ అయ్యారో మనకు యూజర్ ఐడి వస్తుంది. ఇంపార్టెంట్ కాదు, అప్పటికప్పుడు మనము సినారియో బేస్ చేసుకొని చేస్తాం కదా. యూజర్ నేమ్ ఇస్ అడ్మిన్, యూజర్ ఐడి వచ్చి అడ్మిన్ అనమాట. లాగిన్ నువ్వు దేంతో అవుతావో అది వస్తుంది యూజర్ నేమ్ అనేది. నెక్స్ట్ ఏదో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజర్ ఇంపార్టెంట్ కాదు.
ఇది సర్వర్ సైడ్ ఇచ్చారు కదా, జిఎస్ డాట్ అనేది ఈ సర్వర్ సైడ్ ఇచ్చాడు. మన సర్వర్ సైడ్ మనం ఆల్రెడీ చెప్పుకునే. సో ఇది క్లయింట్ సైడ్ అన్నమాట ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి.